శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతించరాదేవో మనసా. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతించరావేవో మనసా. తళుకు జేకులముద్దు బెట్ట కౌసల్యమును తపమేమి చేసెనో తెలియ. కౌసల్య తపమేమి చేసెనో తెలియ. దశరథుడు శ్రీరామ రారయని పిలువ తపమేమి చేసెనో తెలియ. దశరథుడు తపమేమి చేసెనో తెలియ. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతించరాదేవో మనసా. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన త్యాగరాజస్వామి వారి కీర్తన. ఇది మధ్యమావతి రాగంలో దీన్ని కృతి చేశారు. అనురాధ ఎప్పట్లాగే చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. మరొకసారి ఆవిడకి అభినందనలు తెలుపుతూ, యోగ వాసిష్టంలో మనం నిన్నేం చెప్పుకున్నాం? ఈ దామ వ్యాల కటులు అన్న రాక్షసులు ఏ విధంగా అయితే ఈ శంబరాసురుడి మాయాజాలం వల్ల పుట్టిన వాళ్ళు ఏ విధంగా విజృంభించారు, వాళ్ళ దాటికి తట్టుకోలేక రాక్షసులు పారిపోయి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటే ఆయన ఇచ్చిన సలహా ఏమిటి, ఇవన్నీ విన్నాం కదా. ఆ సలహాని ఈరోజు వాళ్ళు పాటిస్తూ వస్తున్నారు కదా. కొన్ని గిఫ్ట్స్ అవి పంపించడం జరిగింది. ఆ తర్వాత అప్సరస స్త్రీలను వాళ్ళ దగ్గరికి కానుకలుగా పంపించడం కూడా జరిగింది. కొంతకాలం తర్వాత యుద్ధం ఆగిపోయింది. మళ్ళీ అనుకోకుండా మొదలైంది. ఒకరినొకరు మోసం చేసుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇలా వేలకు వేల సంవత్సరాల యుద్ధాలు ఆగకుండా సాగుతూ ఉండేసరికి దామవ్యాల కటుల్లో నిజంగానే కొత్త ఆలోచనలు మొదలైపోయాయి. దేవతలంతటి వాళ్ళు, అమృతం తాగిన వాళ్ళు తమ శరీరాల రక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్థమైపోయింది. దాంతో మనం కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటిదనమాట. దేవతలు ఇంద్రియ సుఖాల కోసం ఎంత వెంపర్లాడుతున్నారో అర్థమైంది. వాళ్ళకి కూడా ఇలాంటి కోరికలే పుట్టేశాయి. దేవతలు ఎలా మోసం చేస్తున్నారో అర్థమైంది. వీళ్లకు కూడా ఆ మోసపు బుద్ధులు మొదలయ్యాయి. ప్రాణభయంతో దేవతలు ఎలా పారిపోతున్నారో అర్థమైంది. వీళ్లకు కూడా మరణ భయం మొదలైంది. ఇలా కొంతకాలం జరిగేసరికల్లా దామవ్యాల కటులు ఇతర రాక్షస సేనాపతులతో సమానమైపోయారన్నమాట. అందువల్లే ఈ మాట జరిగిన యుద్ధంలో వాళ్ళు ఓడిపోయి ఎటు పారిపోయారు. వాళ్ళ సైన్యం చెల్లాచెదరైపోయింది. బ్రహ్మదేవుడు చెప్పిన 1,00,000 సంవత్సరాల కన్నా ఎంతో ముందుగానే ఈ దామవ్యాల కటుల్ని జయించగలిగారు ఈ దేవతలు అనమాట. వాళ్ళు మురిసిపోయారు. దామవ్యాల కటుల పరాజయ వార్త తెలిసిన శంబరాసురుడు మండిపడిపోయాడు. తన మాయాశక్తులన్నీ ధారపోసి సృష్టి చేసిన ఆ ముగ్గురు వీరులు ఇలా వెర్రి వాళ్ళైపోయారని తెలిసేసరికల్లా అతను మహోగ్రుడై వాళ్ళెక్కడ ముందు వాళ్ళని బంధించండి అంటూ పెడబొబ్బలు పెడుతూ దిక్కులు వెంపడి పరుగులెత్తాడు. ఈ అరుపులకు బెంబేలు ఎత్తిపోయిన ఈ దామాదులు మరింత వేగంగా పరిగెత్తారు. ఎటు పోవాలో వాళ్ళకి అర్థం కాలేదు. చిరకాల రాక్షస సాంగత్యం వల్ల కలిగిన సంస్కారంతటి వాళ్ళు నరకలోకం వైపు పరిగెత్తారు. అక్కడ తమలాగానే భయంకరులుగా ఉన్న యమకింకరులు వాళ్లకు ఆత్మబంధువుల్లాగా తోచారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని శరణు వేడారు. వాళ్ళు వీళ్ళకి అభయం ఇచ్చి తమ ఇళ్లల్లోనే దాచేసి వీళ్లను శంబరాసురుడి నుంచి రక్షించారు. ఆ తర్వాత దామవ్యాల కటులకు ఎలా జీవించాలనే సమస్య ఎదురైపోయింది. ఈలోగా దైవం కలిసి వచ్చి యమకింకరులకు వీళ్ళు బుద్ధిమంతులుగా తోచారనమాట.
అందువల్ల వాళ్ళలో 3 పెద్ద మనుషులు తమ కూతురునిచ్చి వీళ్ళకి వివాహం చేశారు. ఆ లోకంలోనే వృత్తి ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఇలా 10,000 సంవత్సరాలు గడిచేసరికల్లా దామవ్యాల కటులకు దేహబంధాలకు తోడు సంసార బంధాలు, దేశబంధాలు, బంధుబంధాలు వంటి దుర్వాసనలు తామర తంపరగా పెరిగిపోయాయి. ఇలా ఉండగా ఓ రోజున యమధర్మరాజు రాజలాంఛనాలేవీ లేకుండా మారువేషంలో నగర పరిశీలన కోసం వచ్చాడు. అంటే ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాడు. ఆ సమయానికి మామగార్ల స్థానంలో దామవ్యాల కటులు విధి నిర్వహణ చేస్తున్నారు. కానీ వచ్చింది యమధర్మరాజని తెలియక వాళ్ళు మామూలు ప్రకారంగానే తలపొగరుగా మాట్లాడారు. దాంతో యమధర్మరాజు అగ్గిగుగ్గిలమైపోయి వీళ్ళెవరని ఆరా తీశారు. వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళని వీళ్ళ బంధువుల్ని కూడా రౌరవాది నరకాల్లో పారేయించాడు. ఆ శిక్షలు ఒక రకమా, నడుములోతు నిప్పుగుంటల్లో శరీరాలను తగలబెట్టేవారు. ఇంత జరిగినా చావు వచ్చేది కాదు. మరిగే నూనెలో వేయించేసేవాళ్ళు, రాళ్ల మీద వేసి కొట్టేసేవారు. ఇలా ఎంతకాలం జరిగిందో లెక్కే లేదు. పుట్టడమే రాక్షస వంశంలో పుట్టారు. యమకింకురులకు బంధువులయ్యారు. చివరికి యమలోక శిక్షలో అనుభవించారు. ఈ అనుభవాల వాసనలు ఊరికే పోలేదు. దామవ్యాల కటులు 3 పై జన్మలో ఖైదీలను శిక్షించే రాజభటులుగా జన్మించారు. మళ్ళీ ఆ జన్మల్లో కొన్ని అన్యాయపు పనులు చేసి పై జన్మలో కాకులయ్యారు. ఆ వచ్చే జన్మలో గ్రద్దలయ్యారు. ఆ వచ్చే జన్మలో చిలకలయ్యారు. ఆ పైన మళ్ళీ పందులయ్యారు. తర్వాత గొర్రెలయ్యారు. తర్వాత వచ్చే జన్మలో పురుగులయ్యారు వాళ్ళు. రామా, ఈ విధంగా వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తి ఇప్పుడు కాశ్మీర దేశంలో ఒక కీకారణ్యంలో తరచుగా కారుచిచ్చులు పుట్టే చోట ఒక బురద నీటి గుంటలో చేప పిల్లల్లాగా బతికి బతకక చచ్చి చావక జీవోత్సవాల్లాగా జీవిస్తున్నారు. రామా, ఈ దామవ్యాల కటులకు ఇలాంటి దుర్దశ ఎందుకు వచ్చిందంటే వివేకానుసంధానం లేకపోవడం వల్ల. ఇంచుమించు వాసనారహిత స్థితిలో జీవితం ప్రారంభించిన దామాదులకు ఎలాంటి దుర్గతి పట్టిందో చూపించడం కోసమే ఈ కథ చెప్పాను నేను నీకు. దేవతలనే గడగడలాడించిన రాక్షస సేనాధిపత్యం ఎక్కడా? బురద గుంటలో చేప జన్మ ఎక్కడా? అహంకారమే లేని అంతఃకరణ సత్వం ఎక్కడా? అహంకారపరులైన పాపిష్టి జన్మలను తెచ్చుకున్న దుర్బుద్ధి ఎక్కడా? ఇలాంటి పతనానికి కారణం ఏమిటి అంటే వివేకానుసంధానం లేకపోవడం. ఏమిటా వివేకం? అహంకారం అనే మొలకల నుంచి సంసారం అనే మహావృక్షం జన్మిస్తుంది అని తెలియడమే వివేకం. అహంకార పిశాచార్త దామవ్యాళ కటస్త్రయ గతాసత్తామసంతోపి మాయామహాత్య దానవాహ అన్నారు. ఇది సర్గ 31లో 9వ శ్లోకం అనమాట. ఈ దామవ్యాల కటుల 3కి మొదట ఉనికే లేదు, వాళ్ళకి స్థితే లేదు. కానీ మాయా మహిమ వల్ల వాళ్ళ 3కి సత్ అన్నది వచ్చింది, ఒక స్థితి కలిగింది. కానీ అహంకారం అనే పిశాచం ఆవరించడం వల్ల వాళ్ళు 3 ఆర్తిలో పడిపోయారు, అంటే సంసార ప్రవాహంలో పడిపోయారు. కనుక రామ, ఇలాంటి పరిస్థితి కలగకూడదనే హెచ్చరించడానికి ఈ కథ చెప్తున్నాను. అందుకే నీకు దామవ్యాల కట న్యాయం కలగకుండు కాక అంటూ దీవిస్తున్నాను అన్నారు. తర్వాత రాముడు అడిగారు, గురుదేవా, మీరు మాట్లాడినప్పుడు గతసత్తా మనస్తోపి మాయామాహత్య దానవాహ అన్నారు. అంటే మొదట సత్తే లేని రాక్షసులకు తర్వాత సత్తు వచ్చిందన్నారు. ఇది ఎలా కుదురుతుంది? నా అసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః అన్నాం కదా, అది కదా మీ సిద్ధాంతం. అంటే సత్తు లేని దానికి ఎప్పటికీ సత్తు లేనే లేదు, సత్తు ఉన్నదానికి ఆ సత్తు ఎప్పటికీ రాదు. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే లేనిది ఎప్పటికీ లేదు, ఉన్నది ఎప్పటికీ పోదు అని కదా మీ సిద్ధాంతం. అలాంటప్పుడు సత్తు లేని ఈ రాక్షసులకు సత్తు ఎలా వచ్చింది అని వశిష్ఠుడు అన్నారు, నిజమేనయ్యా, అదే మా సిద్ధాంతం. ఉన్న వస్తువే మొదట సూక్ష్మంగా ఉండి తర్వాత కొన్ని కారణాల వల్ల అది స్థూలమైతే అప్పుడు దానికి పుట్టింది అన్న వ్యవహారం వస్తుంది. మొదట స్థూలంగా ఉన్న వస్తువు కొన్ని కారణాల వల్ల సూక్ష్మంగా మారితే అప్పుడు దానికి పోయింది అన్న వ్యవహారం వస్తుంది. మా ఉద్దేశంలో పుట్టింది పోయింది అనే మాటలకు ఉన్న అర్థం ఇంత మాత్రమే. దీనికి భిన్నంగా నిజంగా లేనిది కొత్తగా ఏదైనా పుట్టి ఉంటే నువ్వు ఏదైనా ఉదాహరణ చూపించు, లేదా ఉన్నది పూర్తిగా నశించిపోయి ఉంటే ఉదాహరణ చూపించు, ఒప్పుకుంటాను అన్నారు.
అప్పుడు రాముడు అన్నారు, ఉదాహరణ నేను చెప్పడం దేనికి, మీరే చెప్తున్నారుగా. ఎలాగంటే మనబోటి వాళ్ళమంతా ఉన్నవాళ్ళమని, దామవ్యాల కటులు మాత్రం మాయా రాక్షసులని అంటే లేని వాళ్ళని మీరే చెప్పారుగా. మీరు చెప్పింది కూడా న్యాయంగానే ఉంది. మరి మనం అందరం ఉన్నామనే మాట ప్రత్యక్షంగా తెలుస్తున్న విషయం. దామవ్యాల కటులు మాయ వల్లే పుట్టారు అంటే లేని వాళ్ళని అర్థమవుతోంది. లేని వాళ్ళ పుట్టుకను మీరు కథలోనే చూపించారు కదా, దానివల్ల మనకు వాళ్లకు తేడా ఉందని తేల్చినట్లుగా అయింది కదా. కనుక మీ స్వంత ఉదాహరణ కన్నా వేరే ఏం కావాలి అన్నారు రాములు వారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామ, దామవ్యాల కటులు మాయ వల్ల జన్మించారని నేను చెప్పిన మాట నిజమే, కానీ మనబోటి వాళ్ళంతా ఎలా జన్మించాము అనే ప్రస్తావన తేలేనే లేదే. నేను ఎండమావుల్లోకి నీరు ఎలా వచ్చిందో అలాగే ఈ ప్రపంచంలోకి వచ్చారు దామవ్యాల కటులు. నువ్వు నేను కూడా అలాగే వచ్చాం. అయితే ఈ మాట నేను ప్రస్తావన చేయలేదు, ఎందుకంటే తత్వజ్ఞానం మీద సరియైన అవగాహన కుదిరే లోపన గురువు తొందరపడి బ్రహ్మసత్యం జగం మిథ్యం అని ఉపదేశం చేయకూడదు. అలా చేస్తే అజ్ఞాని దశలో ఉన్నవారు తలకెక్కించుకోరు, సరికదా, అపహాస్యం చేస్తారు. ఇప్పుడు మనం చేస్తున్న తత్వచర్చ వల్ల నీకు ప్రశ్న పుట్టబోతోంది. ఏమని? దామవ్యాల కటులు మాయ వల్ల పుట్టిన వాళ్ళైతే మనం దేని వల్ల పుట్టిన వాళ్ళము అని. నీకు ఈ ప్రశ్న పుట్టింది కానీ సమాధానం తెలియడం లేదు. ఈ దశలో ఉన్నవాడిని కించిదజ్ఞుడు అంటారు, అంటే కొంచెం తెలిసినవాడు అని. ఇలాంటి వాళ్ళ కోసమే నేను ప్రస్తుతం ఈ బోధ చేస్తున్నది కూడాను. ఈ విషయాన్ని నీకు వైరాగ్య ప్రకరణలో చెప్పాను. అక్కడ ఏమన్నానంటే, జ్ఞాంతమజ్ఞో నోతజ్ఞ సోస్మిన్ శాస్త్రేధికారవాన్ అన్నాను. అంటే పూర్తిగా తెలియనివాడు కాదు, పూర్తిగా తెలిసినవాడు కాదు, అలాంటి వాడికి ఈ బోధ అన్నారు. నీకు ప్రశ్న పుడుతోంది కనుక సమాధానం చెప్తాను విను. దామవ్యాల కటులు ఎటువంటి వారు, మనము అటువంటి వారమే. మనం ఎంత మాత్రం పుట్టామో వాళ్ళు అంత మాత్రమే పుట్టారు. శృతులు, యుక్తులు, బ్రహ్మర్షుల అనుభవాలు ఈ సత్యాన్ని నిరూపిస్తున్నాయి. అప్పుడు రాముడు అన్నారు, మనం అందరము దామవ్యాల కటులు లాంటి వాళ్ళమైతే మనకు నిజంగా పుట్టుక లేకపోతే ఈ ప్రపంచము, ఇంతమంది జీవులు, ఇన్ని వృక్షాలు, ఇన్ని జన్మ పరంపరలు ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి అన్నారు. వెంటనే ఆయన అన్నారు, వశిష్ఠుల వారు, ఒకటికి నిద్రలేచి కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఆకాశంలో ఏవో వెంట్రుకలు ఉండలుగా గాలిలో తేలిపోతున్నట్టు, తన చుట్టూతా అలాంటి ఉండలే కనబడుతున్నట్లు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు జడలు వేసుకుని వెంట్రుకలు ఉండల్ని చుట్టి నిండా వదిలిపెడుతున్నారని వాళ్ళని తిట్టిపోసాగాడు. వాళ్ళు వీడి పిచ్చి అరుపులు విని చివరికి వీడిని కంటి వైద్యుడి దగ్గర తీసుకెళ్లారు. వైద్యుడు వీడి కళ్ళకు రేచీకటి వచ్చిందని, జబ్బు వచ్చిందని, అందుకనే వీడికి ఆకాశంలో వెంట్రుకలు ఉండలుగా తేలిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయని నిగ్గదీల్చి చెప్పాడు. అప్పుడు ఈ అనుభవాన్ని ఆ నేత్ర రోగి కోణంలోంచి విశ్లేషించి చూడు నువ్వు. వాడికి చుట్టూతా వెంట్రుకల ఉండలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కనుక అవి సత్యాలని వాడంటాడు. కానీ వైద్యుడు వంటి ఆప్తులు దీన్ని అంగీకరించరు. ఆకాశంలో ఉన్నట్టుండి వెంట్రుకల ఉండలు పుట్టుకురావడం అనేది యుక్తిగా కూడా సమ్మతం కాదు. చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యవంతుల అనుభవం కూడా దాన్ని ఆమోదించడం లేదు. కనుక నేత్రరోగి ప్రత్యక్షానుభవంలో ఉన్నా సరే వాడికి కనిపించే వెంట్రుకల ఉండలు అసత్యాలని చెప్పక తప్పదు. అలాగే అజ్ఞానం అనే వ్యాధిలో పడి ఉన్న సామాన్య మానవులందరికీ ఈ ప్రపంచం ప్రత్యక్ష అనుభవంలో ఉన్నప్పటికీ అందరికీ అత్యంత ఆప్తమైన వేదం దాన్ని అంగీకరించడం లేదు. దాని అస్తిత్వం యుక్తికి కూడాను అనుకూలంగా లేదది. ఆత్మజ్ఞుల అనుభవం కూడా అలా లేదు. కనుక ఈ ప్రపంచం లేని వస్తువై ఉండి కూడా ఉన్నట్టు కనిపిస్తోందని అంగీకరించక తప్పదు. కనుక రామ, దామవ్యాల కటులు ఎటువంటి వాళ్ళో మనం కూడా అలాంటి వాళ్ళమే. మనం వారి ముగ్గురిని ఒక గుంపుగాను, రామ వశిష్ఠులు అనే వారిని మరో గుంపుగాను గనక చేసి ఆ రెండు గుంపుల్లో ఏది సత్యం అని విచారణ చేస్తున్నాం. ఈ విచారణ నీకు ఇంకా దగ్గరగా తెచ్చుకో. రాముడు, వశిష్ఠుడు అని ఇద్దరున్నారు. రాముడు ఏమనుకుంటున్నాడంటే, ఒకవేళ అబద్ధమైతే వశిష్ఠుడు అబద్ధం కావాలి, నేను మాత్రం నిజమే అనుకుంటాడు. వశిష్ఠుడు ఇలాగే అనుకుంటాడు. ప్రపంచంలో ప్రతి జీవి ఇలాగే అనుకుంటే సత్యాన్ని నిగ్గదీల్చేది ఎలా? ఇక్కడే మనం యుక్తి ఉపయోగించాలి. అది మండు వేసవి, ఎడారి భూమి, అది మిట్ట మధ్యాహ్నం, దూరంగా నదిలాగా కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైన బాటసారి అది నది కాదని, ఎండమావని నిశ్చయం చేస్తాడు. కానీ
కంటికి జలప్రవాహం కనిపిస్తూనే ఉంది. పక్కనున్న కుర్రవాడు ఆ ఎండమావిలో నీళ్ళు ఎలా వచ్చాయి అంటూ ప్రశ్నిస్తాడు. వాడికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? అక్కడ నీళ్లు లేనే లేవురా, ఉన్న ఎండే నీళ్ళలాగా మనకు కనబడుతోంది అని చెప్తావు కదా. అలాగే ఈ ప్రపంచంలో రాముడిగా, వశిష్ఠుడిగా, వెంకయ్యగా, పుల్లయ్యగా, నువ్వుగా, నేనుగా ఇన్ని రకాలుగా కనిపిస్తున్న శుద్ధ చైతన్యమే కానీ మరో వస్తువు లేనే లేదు. ఈ శుద్ధ చైతన్యమే బాహ్య పదార్థాలుగా కనిపిస్తే అప్పుడు దానికి మనం ప్రపంచం అని పేరు పెట్టాము. ఆ కనిపించే దశను బంధం అన్నాం. అదే శుద్ధ చైతన్యం ఏ బాహ్య రూపాలు లేకుండా కేవల చిదాకారంగా ఉన్నప్పుడు దానికి శుద్ధ చైతన్యం అని, అధిష్టాన చైతన్యం అని పేర్లు పెట్టాం. ఆ దశను మనం మోక్షం అన్నాం. ఈ చెప్పిన వరుసను బట్టి బంధమోక్షాలు నిజంగా 2 దశలా కావు. ఇవి కల్పిత దశలు. ఎందుకని కల్పితాలు? ఎండమావిలో నిజంగా ఉన్నది ఎండే అని బోధించడం కోసం ఎలాగైతే ఎండ, నీరు అని విభాగం చేసి చెప్పామో అలాగే ఇక్కడ కూడా అవస్థా కల్పన చేసి ఆత్మబోధ చేస్తున్నాం కనుక రామ, సర్వత్రా సర్వమిదమస్తి యథానుభూతం నో కించన క్వచి దేహాస్తి న చానుభూతం శాంతం సదేమిదమాతతమిత్తమాస్తే సంత్యక్త శోక భయ భేదమతస్త్వామాస్వ అంటూ స్వర్గం 31లో 47వ శ్లోకంలో చెప్పారు. సత్యవస్తువును దర్శించడానికి 2 దృక్కోణాలు ఉంటాయి. ఆ పరబ్రహ్మే మనకు కనిపించి ఈ ప్రపంచంగా ఉంది అనేది ఒక దృష్టి. అంటే పరమాత్మ మీద మాయా సంసర్గం వల్ల అవ్యక్త మహదానందాకర పంచభూతాది పరంపరను ఆరోపణ చేసుకుంటూ పోగా ఈ ప్రపంచం ఏర్పడుతుంది. అంటే ఈ ప్రపంచ రూపంగా అన్ని చోట్ల అన్ని విధాల మన చేత అనుభవించబడేది పరబ్రహ్మే. దీని పేరు అధ్యారోప దృష్టి. 2వ దృక్కోణంలో ఎక్కడ ఏ వస్తువు లేనేలేదు, ఏ అనుభవం లేనేలేదు. అంటే దృశ్య ప్రపంచంగా కనిపించే భౌతిక పదార్థాలన్నిటికీ కారణం పంచభూతాలని కార్యంతో పోలిస్తే కారణం సత్యం గనుక దృశ్య ప్రపంచం అసత్యమని, పంచభూతాలు సత్యమని ఒక మెట్టు అపవాదం చేస్తారు. అపవాదం అంటే అసత్యాన్ని వదిలి సత్యం దగ్గర రావడం అన్నమాట. పంచభూతాలతో పోలిస్తే హిరణ్యగర్భ అహంకారం సత్యం, ఇది 2వ మెట్టు. ఇలాగే వరుసగా మహత్తు, అవ్యక్తం అనే వాటిని కూడా తొలగించుకుంటూ పోతే చివరికి నిర్వికారమైన పరిశుద్ధ పరబ్రహ్మ మిగులుతుంది. దీని పేరు అపవాద దృష్టి. కాగా ఆధ్యారోప దృష్టితో చూసినా, అపవాద దృష్టితో చూసినా, ఎలా చూసినా చివరికి మిగిలేది ఒకే ఒకటి. అదే పరబ్రహ్మ, అదే సర్వవ్యాపకం, అదే పరిపూర్ణం, అదే ఉన్నది. కనుక రామ, నువ్వు శోక భయభేదాలను వదిలిపెట్టి పరిపూర్ణ భావంతో ఉండడం నేర్చుకో అన్నారు. ఇప్పుడు రాముడు వారు అన్నారు, గురుదేవా, ఈ ప్రపంచం ఎలా కనిపిస్తోంది అని అడిగితే తిరుగులేని సమాధానాలు చెప్పారు. అయితే ఈనాడు తామవ్యాల కటులు ఏ దశలో ఉన్నారో నేను అలాంటి దశలోనే ఉన్నాను. ఇలాంటి వాళ్లకు ఆ సంసార దుఃఖం తిరిగిపోయే ఉపాయం ఏదైనా ఉంటుందా ఉండదా అన్నారు. నేను ఆ విషయం చెప్పాలనే అనుకుంటున్నాను. దీనికోసం నేను దామవ్యాల కటుల చరిత్రలో ఒక భాగాన్ని చెప్పకుండా అట్టే పెట్టేశాను. ఆ కథ చెప్తాను విను అంటూ కథాశేషాన్ని చెప్పడానికి ఉపక్రమించారు. దాన్ని మనం రేపు విందాం. అంతవరకు సెలవు. రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముని వారి కీర్తనను విన్న తర్వాత మళ్ళీ మనం ఈ కథను చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.